నమస్కారం. కూర్చోండి, రండి. సంవత్సరం రా. ఈరోజు నువ్వు ఏసీ ఆఫ్ చేయి. ఏసీ పడదా? పడదండి. 68 సంవత్సరాలు కదండి. ఇప్పుడు మీరు మీ పేరేంటి? మహమ్మద్ ఇర్ఫాన్. ఎన్ని ఎకరాలు వేసామా సార్? ఎన్ని ఎకరాలు వేసారు? పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేసారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్. 1 ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు, ధాన్యం మిల్లుకు పోలేటప్పటికి లేదు సార్. శాంపుల్స్ మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్? అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్. 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళు ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకు చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అది నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మెషిన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 మంత్స్లో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మనకి అకౌంట్లో మనీ పడిపోయాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి. ఎస్ సార్. ఇక్కడ తేమ తీశారు. ఎస్ సార్. పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు. ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లుకి పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలానా రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడు వేసేసామనుకో మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. ఎస్ సార్. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను.
మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%, 8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే వీరపాండ్యన్ రా నువ్వు నేర్చుకోవాలా. చాలా ఉంది మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు ఐవీఆర్ఎస్లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చింది మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ ఆఫీస్ నువ్వేంటమ్మా, ఎంతమంది రైతులు ఈ ఊర్లో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163. ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77. ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? వచ్చిందా? మీకు వచ్చిందా? ఆగుతోట వరి వేసినవాడు నువ్వు వేసింది వరేనా? వచ్చిందా? ఫోన్ వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ వచ్చిందా అన్న? దానికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉందా ఫోను? ఓకే, మీరు వరేస్తున్నారా? వచ్చిందా? మీ మెసేజ్ వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద రైతులు అందరూ కొంచెం ఎడ్యుకేషన్ లో తక్కువ, సో అందుకనే మా తక్కువ పర్సెంట్ ఉందని నా అభిప్రాయం. రెండోది కూడా బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33. మీకు 28 వచ్చిందా? 35. ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు? కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను.
ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు మీ యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా? వచ్చిందా? ట్రైన్ చేశారా? ఇప్పుడు నువ్వు పొలాన్ని తిరిగిపోతున్నావు, ఫోన్ తీసుకుంటావు, ఎట్లా ఫోన్ ఉంది కదా, పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులు ఉందా లేదా నువ్వు ఏం చేస్తున్నావు, నీ తెలివితేటలతో 40 ఏళ్ళు వ్యవసాయం చేసావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని. ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది. ఈ ఫోన్ అది పెడతాం నాకు చేత కాదు. అది పెట్టుకోవచ్చు, ఒక యాపే. దాన్ని ఆన్ చేసి ఫోన్ 24 గంటలు అందరికీ చేస్తున్నావు కదా నువ్వు. కాదండి, కాక నేర్చుకోవచ్చు అంటున్నా. నేర్చుకుంటే ఏం చేస్తారంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తాం. ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం. డిసీజ్ ఉందా లేదో తెలిసిపోతుంది, అంటే తెగులు ఉందా లేదో తెలుస్తుంది. తెగులు ఉందనుకోండి, మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నానంటే డ్రోన్ పంపించాలని. డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు. వాడు మందుల షాప్ వాడు చెప్పేవాడు, వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు. ఆ మందు పని చేస్తున్నది కూడా తెలియదు, మనం కొడతానే ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూరియా చల్లేవాళ్ళం, కొంచెం గనిమ్ మీద చల్లేవాళ్ళం, బయట చల్లేవాళ్ళం, లోపల చల్లేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? డ్రోన్తో ఇప్పుడు 1 లీటరు పెట్టి కొడుతున్నాడండి. 2 ట్రిప్పులు, ఎకరానికి 2 ట్రిప్పులే తిరుగుతున్నాడు. కలుస్తుందా కలవలేదా అనేది రైతు అభిప్రాయం. అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే అవసరమైంది ఎక్కడనే కొడతాం. మీరు చెప్పింది కరెక్టేనండి. ఏంటంటే ఎక్కడ ఉందో అక్కడే కొడతాం. ఇప్పుడు వచ్చిన మిషన్లు ఎట్లా ఉన్నాయో అది రాబోయే మిషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మరిగా. ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం. అలాంటి మిషన్స్ వస్తాయి. దానికోసం మేము ఇప్పుడు మిషన్ చూశారు. తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి, ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదండి. సిస్టమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెషిన్ వచ్చింది, మొత్తం వరి ధాన్యానంతా నూర్పిడి చేసి వెళ్ళిపోయారు. అవును. దానివల్ల మీకు దిగుబడి పెరిగింది. ఒక 4-5 బస్తాలు పెరిగింది కదా ఎకరాకు. నాకు 16% శాతమే వచ్చిందండి. నీది 16, నీది ఎంత శాతమయ్యా? మీది 17, మీదమ్మా 17, మీదయ్యా 16. కాబట్టి 16-17 మధ్యలో ఉంది. అవునండి. అది సంతోషం ఒక పక్క. రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా, ఏది రాళ్ళు మట్టి లేవండి, అవన్నీ క్లీన్ అయిపోయినాయి. పరదాలు వేస్తామండి చక్కగా. ట్రాక్టర్ తీసుకొచ్చింది, చక్కగా రావడం లేదు. ఏం రాని. కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది. అవునండి. మీకు మనుషులు దొరకడం లేదు. నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని నువ్వు చూసుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు రావాలి. ఇంకా ఇంత మునుపరిగా మడకలు దున్నే పరిస్థితి లేదు. దుక్కి చేసిన మిషన్లు వచ్చాయి. పొలం ఇప్పుడు నార్మల్ ఎట్ వేస్తున్నారు. మేము దంపమళ్ళు వేస్తాము, మెట్టమళ్ళు కూడా వేస్తాము. అంటే రెండు కూడా ఇప్పుడు జల్లడమే కదా. దంపమళ్ళు అంటేనండి విత్తనాలు నానబెట్టేసి 48 గంటలు తీసి కావు వేసిన తర్వాత కొడతామండి. అది మొలక 2వ రోజే కనపడిపోతుంది. ఆ నీళ్ళని బయట తీసేస్తామండి. బయటకు తీసేసిన తర్వాత ఒకరోజు ఆరబెడతాము, 2వ రోజు మళ్ళీ తడి పెడతాము. ఇక తీసేస్తుంటామండి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాము. 4వ రోజు 5వ రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి. లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుతుంది. మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి. తర్వాత స్ప్రే చేస్తాము, 2-3 సార్లు స్ప్రే చేస్తాం మడికి. తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తామండి. విత్తనాలు అవన్నీ మీరే తయారు చేసుకుంటారా? కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి. ఇప్పుడు 42 బస్తాలు అన్నాను చూసారా, ఒక 10 బస్తాలు నేను ఉంచుకున్నానండి.
ఓకే. 10-21 ఉంచుకున్నాను. కొన్ని వాడుకుంటాను, కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను. ఒక 7 ఎకరాల మట్టికి 10-21 వేసానండి. 13-18 ఏమో 7 ఎకరాలు వేసానండి. దానికి దీనికి క్యాలిక్యులేషన్ ఒక్క బస్తా తేడాతో వచ్చింది. అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా పెరిగింది. ఇప్పుడు నీకు ఎంత అప్పు ఉంది? ఎవరిది అప్పు అప్పు అండి 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. నీకెంత అప్పు ఉంది? 2 lakhs. ఏం లేదు. నీకమ్మా? క్రాప్ యూజ్ చేసే అప్పు బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాం సార్. ఇయర్లీ ఒక 6 months ఒకసారి 1 lakh 1.5 అప్పు ఉంటుంది. అంటే వ్యవసాయం వల్ల అప్పు వచ్చిందా లేకుంటే ఇతర ఖర్చుల వల్ల వచ్చిందా? లేదు సార్, వ్యవసాయం వల్ల లాస్ట్ ఇయర్ బాగా డ్యామేజ్ అయ్యాయి సార్. సో దానివల్ల డ్యామేజ్ అయింది. మీరండి? లోన్ లేదు. మీ పిల్లలు ఎక్కడ పని చేస్తారా? ఎక్కడ పని చేస్తారు? అబ్బాయి అమ్మాయి యూఎస్లో డబ్బులు పంపిస్తారా? పంపించకపోయినా మీ పని మీరు చేసుకుంటున్నారు. అప్పులు ఏం చేయలేవు. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా? ఏంటి పెద్దయినా నువ్వేంటి? అప్పు ఉందా? ఏం లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఆటో ఒక ఆయన, ఇంకొక ఆయన కూలి పని చేస్తాడు, స్కూల్ వ్యాన్ తోలుతాడు. ఓకే. నువ్వు తమ్ముడు? లాస్ట్ ఇయర్ చాలా డ్యామేజ్ అవుతుంది సార్. 1000 రూపాయలు ఇచ్చారు బస్తాకి. 1,80,000 తీసుకున్నాను. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్టు వచ్చింది? అప్పుడు పొట్టు తడిసిపోయి బాగా డ్యామేజ్ అయింది సార్. కోతలు కోసే టైంలో వచ్చింది. వర్షం వచ్చి బాగా పడిపోయింది. నెల రోజులు కోత లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడంలో దిగుబడి తగ్గిపోయి అంటే వాటర్ బయటికి వెళ్ళకపోవడం వల్ల సార్. వాటర్ బయట వెళ్లకుండా పోవడం వల్ల. కోతలు కోసే టైంలో వర్షం రావడం వల్ల నెల రోజులు ఎంకపోయిందండి. కాదు, ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే మనకు అంత నష్టం రాదు కదా? లేదు సార్, కాలువలు తవ్వించాలి సార్, బాగా ప్రాబ్లం ఉంది. దిగుబడి ఎక్కువ టైం ఎక్కువ తీసుకోవాలి. కొన్ని కాలువలు తవ్విస్తున్నారు, కొన్ని కాలువలు తవ్వించుకోవడం, వస్త్రం రావడం పోవడం శుభ్రంగా ఉండాలండి. వాటర్ రావాలి, పోవాలండి. బయటికి అరే 5 సంవత్సరాలు కాలువలు తోవడం మానేశారు, అస్సలు నరక యాతన పడ్డాం. మురికి కాలువలు తీయడం మానేశారు. నేను ఎన్నిసార్లు పోరాడాం, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్ చేస్తాం. మీరు ఏ సీజన్లో పంట వేస్తున్నారు? జూన్లో వేసేస్తున్నారా? జూన్లోనే వేయలేమా? జూన్లో ఏవి వచ్చండి, కాలువ నీళ్లు మాకు రావు కాబట్టి నేను ఇస్తాను, నీళ్ళు ఇస్తే. నీళ్లు ఇస్తే వేసుకుంటాం. నీళ్లు ఇస్తే జూన్లో నార్మల్ అండి. జూన్లో రావు సార్. జూన్లో కాలువ సరిలేదు. కాలువ మా కాలువ కాదు మీ కాలువలను రెడీ చేసి జూన్లోనే నీళ్ళు ఇస్తే పంట వేసుకుంటారని అడుగుతున్నా. వేసుకుంటాం సార్. వేయలేరండి. లోగడ వేసేవాళ్ళు ఇప్పుడు జూన్లో వేస్తాను, కుదరదు, వేయలేరు. ఏవి నేను అడిగేది ఏంటంటే సైక్లోన్ రాకమునిపే పంట తీసుకుంటే బెటర్ కదా అని. మీకు గోదావరి నీళ్ళు ఎందుకు తీసుకొచ్చాను నేను? పట్టిసీమ మీకు అక్టోబర్ నవంబర్లో నీళ్ళు వచ్చేటివి. దానివల్ల డిసెంబర్లో నవంబర్లో పంట వచ్చి మీరు చాలాసార్లు నష్టపోయారు. అందుకనే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు పులిచెంతల్లో కూడా నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు ముందుగానే రిలీజ్ చేస్తాం. నారుమళ్ళకి రిలీజ్ చేస్తే మీరు పంట వేసుకుంటారని అడుగుతున్నా. సార్ ఆయన చెప్పేది ఏంటంటే వాటర్ ఇస్తే ఎందుకంటే ఈ కాలువలంటే కాలేజీ ఇల్లు కట్టేసేసారు, ఇటు పక్క ఇల్లు కట్టేసేసారు. ఆ నీళ్ళు ఏమో రావట్లేదు సార్. ఆ నీళ్లు రాకపోవడం, అక్కడ వరకు నీళ్లు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే, ఒక ట్రాన్స్ఫరం పెట్టి 4 మోటార్లు ఇస్తే శుభ్రంగా పండించుకుంటాం సార్. అంటే అక్కడ నీళ్లు రాకుండా రావట్లేదు సార్. అసలు కూడిపోయి ఉంది కాలువ. ఆ కాలువ తవ్వించేస్తే పోతుంది కదా అని మళ్ళీ లిఫ్ట్ పెడితే కరెంట్ కావాలి కదా. ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడమే. కాలువలో ఎంత చేస్తారు ఎన్క్రోచ్మెంట్స్? క్వశ్చన్ లేదు. పొలం ఒక వచ్చే నీళ్లు ఇది చేయడం ఏంటి? మిగిలిన భూమి ఓకే కానీ ఆర్ అదర్వైజ్ ఇంకొక పని ఏంటంటే అక్కడనే ఒక పైపులు వేసి నీళ్లు తీసేసాం. పైపులు వేసుకొని నీళ్లు పైపులు వేసేసి నీళ్లు తీసుకొస్తాం. అంటే ఉంటాయి క్లియర్.
మరి ఆశకు కూడా మితం ఉండాలి. ఎట్లా రేట్ చేసి ఏల్పూర్లో కూడా అట్టాగే పెట్టారు సార్, 6 మోటార్లు పెట్టారు, నీళ్లు తోడతారు. కాదు కదా, మరి నీళ్లు తోడాలంటే మళ్ళీ నాకు కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు అవుతాయి. అంటే కాకుండా పక్కనే ఎక్కడన్నా ఉంటే ఆ, పైపులు వేసి ఆ పైపులో నీళ్లు ప్రాసెస్ చేయడం, ఆ కాలువ మాత్రం ఆ ఊరు వరకు. ఆ కాలువ బాగా మెరక ఉంది కదా సార్, ఆ మెరకను చాలా మెరక తీయాలి సార్. అంటే పక్కన బిల్లులు ఉన్నాయి. ఇళ్ళు ఉన్నాయి సార్, అసలు పొక్కలైనే వెళ్ళదు సార్, డ్రైనేజ్ అంతా కాలువకు. కాలువలోకే వదిలేస్తున్నారు. ముందు ఆ కాలువ అయినప్పుడు డ్రైన్తో తోపుకునేవారు. అసలు ఆ కాలువ వచ్చినప్పుడు మాకు బ్రహ్మాండంగా తీసేయాలి. పండింది. చెత్తను తీస్తారనుకోండి, చెత్త తీస్తే అప్పుడు అవుతుందా? చెత్త తీసినా అవుతుంది సార్, అవు సార్. ఆ డ్రైనేజ్ మొత్తం దాంట్లోనేనండి. అసలు చూస్తే ఇందులో నువ్వు పనిచేయి, ఇరిగేషన్ రమ్మని కలెక్టర్ గారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని ఆల్టర్నేటివ్ ఏముంది, ఎట్లా నీళ్లు ఇవ్వగలుగుతామో ఇన్ సీజన్ మీరు వర్కౌట్ చేయండి. నేను మాట్లాడతాను, దానికి ఎట్లా పరిష్కారం చేయాలో చేద్దాం. చేద్దాం. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అయితే బాగానే ఉంది, మీకు బాగానే ఉంది సార్, మీకేం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లం ఏమి లేదు సార్. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం.